నమస్కారం. నేను మీ హర్ష శ్రీరామ్ అంతర్వేది. ప్రజెంట్ వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని సకినేటిపల్లి మండలానికి సంబంధించిన అంతర్వేది అనే ప్లేస్ చూడడానికి వచ్చామండి. అంతర్వేది అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయం. ప్రతి సంవత్సరం ఇక్కడ స్వామివారి కళ్యాణ మహోత్సవాలు జరుగుతూ ఉంటాయి. అలాగే ఈ సంవత్సరం కూడా ఈ అంతర్వేది తీర్థ మహోత్సవాలకు ఇచ్చేస్తున్న భక్తులు ఇక్కడ చూడవలసిన ప్లేసులు చాలా మందికి తెలియకపోవచ్చు. వాళ్ళకి ఇక్కడ ఉండే ప్లేసులు ఏ విధంగా ఉంటాయో చూపించడానికి ఈరోజు ఈ వీడియో చేయడం జరుగుతుంది. అంతర్వేదిలో చూడవలసిన ప్లేసులు ఏమున్నాయో అనేది ఇప్పుడు చూద్దామండి. ప్రస్తుతం అయితే మనం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయం దగ్గర ఉన్నామండి. ఇక్కడ కనిపిస్తున్న ఆలయమే అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయం. ఇది పశ్చిమ ముఖంలో ఉండే గాలిగోపురం. ఈ గాలిగోపురం దాటి లోపలికి వెళ్ళిన తర్వాత ఆలయం ఏ విధంగా ఉండదో ఇప్పుడు చూద్దామండి. గాలిగోపురం దాటి లోపలికి వచ్చిన తర్వాత ఆలయానికి ఉండే ధ్వజస్తంభం అయితే ఒకసారి చూడండి. ఇది స్వామివారి ధ్వజస్తంభం అన్నమాట. ఇక్కడ నవనారసింహ క్షేత్రాలు కనిపిస్తున్నాయి. ఒకటి అహోబిలం కర్నూలు జిల్లాలో ఉంది. అలాగే 2 పెంచలకోన నెల్లూరు జిల్లా, 3 కదిరి అనంతపురం జిల్లా, 4 సింహాచలం విశాఖపట్నం జిల్లా, 5 అంతర్వేది కోనసీమ జిల్లా, మంగళగిరి గుంటూరు జిల్లా, వేదాద్రి కృష్ణా జిల్లా, యాదగిరిగుట్ట నల్గొండ జిల్లా, ధర్మపురి కరీంనగర్ జిల్లా. అంటే నవనారసింహ క్షేత్రాల్లో ఒక క్షేత్రం ఈ అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రం. ఈ గాలిగోపురం కూడా దాటిన తర్వాత లోపల గర్భాలయం ఉంటుంది. అదే విధంగా ఉంటుంది, చూద్దాం. నమస్తే అండి. నమస్కారం. చెప్పండి సార్. ఈ ఆలయం గురించి కొన్ని విషయాలు చెప్తారని మీ దగ్గర రావడం జరిగింది. భక్తులకు విజ్ఞప్తి, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గల నవనరసింహ స్వయంభూ క్షేత్రాల్లో ఒకటిగా విరాజిల్లబడుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గల ప్రముఖ స్వయంభూ అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహ దేవస్థానం ఆలయ ప్రధాన అర్చకుడు పానింగపల్లి శ్రీనివాస్ గారిని మాట్లాడుతున్నాండి. ఇక్కడ స్వామి చాలా శక్తివంతమైన స్వరూపం అండి. ఇక్కడ కృతయుగంలో రత్న విలోచనుడనే రాక్షణ సంహారం కోసం వశిష్ఠ మహర్షి వారు ప్రార్థించగా వారి ప్రార్థన పూర్వకంగా ఇక్కడ స్వామి ప్రత్యక్షమై రాక్షస సంహారం జరిపించిన తరువాత అంతర్ధానమవుతో ఏమి కావాలో కోరుకోమనగా ప్రతినిత్యం కూడా అర్చనా రూపంగాను శాంత స్వరూపంగా కావాలని చెప్పి వశిష్ఠ మహర్షి వారు తూర్పు ముఖంగా ప్రార్థించగా వారికి అభిముఖంగా ఇక్కడ స్వామి వెలవడం వల్ల స్వామి ఇక్కడ మనకు విశేషంగా పశ్చిమ ముఖంగా ఉంటారు. విష్ణాలయాలన్నీ కూడా ఎక్కువగా మనకు తూర్పు ఉత్తర ముఖాలుగా ఉంటారండి. ఇక్కడ స్వామి మాత్రం పశ్చిమ ముఖంగా ఉంటారు. ఇక్కడ మరొక విశేషం ఏంటంటే ప్రతినిత్యం కూడా ఉదయం 5:30 గంటలకు స్వామివారి యొక్క నిజరూపానికి భక్తుల కొరకు పంచామృత అభిషేకం జరపబడుతుందండి. అభిషేకం జరిగినంతసేపు మాత్రమే స్వామివారి యొక్క నిజరూప దర్శనం ఉంటుందండి. అభిషేకానంతరం స్వామికి ప్రతినిత్యం కూడా నూతన వస్త్రాలతోటి స్వర్ణ కవచాలంకారంతో మళ్ళీ రాత్రి పవలింపు వరకు కూడా స్వామివారి అలంకార రూపంలో ఉంటారు. ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకూర్మం ఈ యొక్క 2 విష్ణు క్షేత్రాల్లోనే యావత్ దక్షిణ భారతదేశంలో ప్రతిరోజు కూడా స్వామి యొక్క నిజరూపానికి పంచామృత అభిషేకాలు. మిగతా చోట్ల విష్ణాలయాలు అన్ని చోట్ల కూడా మనకి సంక్రమణాలు ప్రవచనాలు ఏకాదశి తిథుల్లో శాలిగ్రామాలకు మాత్రమే చేస్తూ ఉంటారు. ఇదంతా కూడా కృతయుగం అంటే త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి వారు రావణాసుర సంహానంతరం బ్రహ్మహత్య దోష నివారణార్థం 1 కోటి శివలింగాలు ప్రతిష్ఠ చేసుకుంటూ వస్తూ తీర ప్రాంతానికి వచ్చి ఇక్కడ స్వామివారి ఆలయంలో పూజాది కార్యక్రమాలు నిర్వర్తించినట్లుగా బ్రహ్మపురాణంలోని గౌతమి మహత్య గ్రంథంలో ఆధారాలు చెప్పబడుతున్నాయండి. అలాగే ద్వాపరయుగంలో అర్జునుడు తీర్థయాత్రలు చేస్తూ ఇక్కడికి వచ్చి స్వామిని సేవించినట్లుగా కూడా ఆధారాలు చెప్పబడుతున్నాయి. కలియుగం వచ్చేసరికి ఇదంతా కూడా అడవి పుట్టలుగా ఉండగా మందపాటి కేశవదాసు అనే గొల్లలతను ఇక్కడ స్వామిని మొదటగా గుర్తించి పూజాది కార్యక్రమాలు ఏర్పాటు చేయగా తీర్థయాత్రల పేరిట పెద్దాపురం మహారాజులు ఒక బృందంతో వచ్చి ఇక్కడ స్వామిని దర్శించుకుని ఆలయ స్థితిగతులు తెలుసుకుని వారికి ఉన్న రాజ్యంలోని అడవుల్లోంచి మానులు తీసుకువచ్చి కర్రతో ఒక ఆలయం నిర్మింపజేసేటండి. అది కొన్ని వందల సంవత్సరాల తర్వాత శిథిలమైపోతే 1745 శాలివాహన శకం
అనగా ప్రస్తుతం మన ఇంగ్లీష్ సంస్థలో తీసుకుంటే 1823 ప్రాంతం నాటికి కొప్పనాది కృష్ణమ్మ గారు అని చెప్పేసి అగ్నికుల క్షత్రియులు మత్స్యగారి కుటుంబీకులు జమీందారులు అమలాపురం దగ్గర ఓడల రేవు వాస్తవ్యులు వారు ఇప్పుడు ఉన్నటువంటి ఆలయ మండపాది విమాన ప్రాకార గోపురాలన్నీ కూడా రాతితోటి నిర్మాణం పూర్తి చేసినట్లుగా ఇక్కడ ఒక ఆలయంలో పురాతన శిలాశాసనం ద్వారా తెలియజేయబడుతోంది. ఇక్కడ స్వామి కృతయుగంలో వేలొక పూర్వం ఇక్కడ బ్రహ్మదేవులు వారు ఇక్కడ యజ్ఞం చేసి క్షేత్రపాలకుడు నీలకంఠేశ్వర స్వామి ప్రతిష్ఠ చేశారు. ఈ ప్రతిష్టా కార్యక్రమ సమయంలో భాగంగా యజ్ఞ వేదిక యొక్క లోపల భాగంగా తీసుకున్నటువంటి బ్రహ్మదేవులు వారి ప్రదేశాన్ని అంతటినీ కూడా అందుకు అంతర్భాగంలో ఉండే వేదిక కనుక అంతర్వేదిక నామం ఈ గ్రామానికి వచ్చింది. ఇక స్వామివారి ప్రతి సంవత్సరం జరుగు వార్షిక తిరుకళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా రాబోయే ఫిబ్రవరి 4-2-2025 మంగళవారం నుంచి 13-2-2025 బుధవారం వరకు అత్యంత వైభవంగా జరపడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు ఆలయ అర్చక వేద పండితులు అందరూ కూడా సంసిద్ధులుగా ఉన్నామండి. 4-2-2025 మంగళవారం రథసప్తమి సందర్భంగా సాయంకాలం విశేషార్చనల అనంతరం స్వామివారికి ముద్రగాలకన కార్యక్రమం అనగా స్వామివారిని పెళ్లి కుమారుగా అమ్మవారిని పెళ్లి కుమార్తెగా చేసే కార్యక్రమంలో కళ్యాణోత్సవాలు శ్రీకారం చుట్టబడుతుంది. అలాగే 6-2-2025 గురువారం సాయంత్రం నవమి రోజుని ధ్వజారోహణ కార్యక్రమం అనగా సకల దేవతకు ఆహ్వానం పలుకుతుంది. కళ్యాణోత్సవాలకి వైఖాన సాగమ ప్రకారంగా సప్తాహనిక దీక్ష అనగా 7 రోజుల పాటు ఆచార్య వృత్తికులందరూ కూడా 7 రోజుల పాటు దీక్ష తీసుకుని విశ్వసేన పూజ పుణ్యాహవచన అంకురార్పణ ధ్వజారోహణ కార్యక్రమంలో కళ్యాణోత్సవాలకు శ్రీకారం చుట్టబడుతుంది. అలాగే 7-2-2025 శుక్రవారం రాత్రి 12:55 మృగశిరా నక్షత్రయుక్త వృశ్చిక లగ్నం ముందు స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా ఆలయ ప్రాంగణంలో బహిరంగ కళ్యాణ మండపంలో అత్యంత వైభవంగా లక్షలాది మంది భక్తుల సమక్షంలో నిర్వహించుటకు సంసిద్ధులుగా ఉన్నామండి. అలాగే 8-2-2025 శనివారం మధ్యాహ్నం 2:05 గ్రామంలో గల మాడవీధులలో స్వామివారికి రథోత్సవం కూడా అత్యంత వైభవంగా లక్షలాది మంది భక్తుల సమక్షంలో జరపబడుతుంది. ఈ యొక్క 2 కార్యక్రమాలు సుమారుగా 3-4 లక్షల మంది భక్తులు హాజరు కాగలరని చెప్పి ప్రభుత్వం వారు దేవాదాయ శాఖ అధికారులు అంచనాలు వేసి వారికి తగ్గ ఏర్పాటు చురుగ్గా చేస్తున్నారు. అలాగే 12-2-2025 బుధవారం ఉదయం 8:05 చక్ర స్నాన కార్యక్రమం అనగా స్వామివారికి అవప్రదోత్సవం అనగా భక్తుల యొక్క శిరస్సు మీద ఆలయంలో అత్యంత అపురూపత పురాతనమైనటువంటి షోడశ బాహువులు షోడశ ఆయుధాలతో కూడినటువంటి సుదర్శన పెరుమాళ విగ్రహం ఉందండి. 16 చేతులు 16 ఆయుధాలతో కలిగిన విగ్రహం. ఇది చాలా అపురూపమైన విగ్రహం. ఈ యొక్క చక్ర పెరుమాళ విగ్రహం భక్తులకు శిరస్సు మీద స్వామివారి చక్ర స్నాన కార్యక్రమం కూడా లక్షలాది మంది భక్తులకి అత్యంత వైభవంగా జరపబడుతుంది. ఈ యొక్క కార్యక్రమాలతో స్వామివారి కళ్యాణోత్సవ పరిసమాప్తమవుతాయి. అలాగే 13-2-2025 గురువారం సాయంత్రం 6 గంటలకు స్వామివారి ఆలయం ప్రాంగణంలో నూతనంగా నిర్మించబడుతున్నటువంటి కోనేరు నందు స్వామివారి తెప్పోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరగబడుతుంది. కనుక లక్షలాదిగా భక్తులందరూ కూడా ఈ యొక్క అంతర్వేది స్వయంభూ లక్ష్మీనరసింహ స్వామివారి దేవస్థానానికి విచ్చేసి స్వామివారి కళ్యాణోత్సవాలు తిరిగించి స్వామిని దర్శించుకుని స్వామి కృపకు పాత్రలు కావాల్సిందిగా ఈ యొక్క ఛానల్ ద్వారా భక్తులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నామండి. స్వస్తి. ఆలయ ప్రాంగణంలో ఇక్కడ కనిపిస్తున్న ఆలయం ఒకసారి చూడండి. అంటే ఇది స్వామివారు కొలువై ఉండే గర్భాలయం అన్నమాట. ఒకసారి చూడొచ్చు. ఇక్కడ కనిపిస్తున్న రాతి కట్టుబడి కూడా చూడండి. కొన్ని వందల సంవత్సరాల క్రితం రాళ్ల కట్టుబడి, అంటే మన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎటువంటి రాళ్ల ప్రదేశం లేని ప్రాంతంలో శ్రీ కొప్పనాది కృష్ణమ్మ గారు ఎంత అద్భుతమైన ఆలయాన్ని నిర్మించారంటే చాలా గ్రేట్ అన్నమాట. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ ఆలయాన్ని నిర్మించినట్టు దీనికి ఉన్న రాళ్ళని బట్టే చెప్పొచ్చు. మీరు ఒకసారి చూడొచ్చు ఏ విధంగా ఉందో. ఒక అద్భుతమైన నిర్మాణం అని చెప్పొచ్చు. స్వామివారికి చేసే ప్రతి అభిషేకం కూడా ఈ అభిషేక ద్రవ్యాలన్నీ ఇలా వచ్చి ఈ విధంగా బయటికి వెళ్తాయి. ప్రతిరోజు ఇక్కడ సుదర్శన హోమం కూడా జరుగుతుందండి. అంటే చాలా మంది భక్తులు వచ్చి ఇక్కడ సుదర్శన హోమం కూడా చేసుకుంటూ ఉంటారు. ఆ సుదర్శన హోమానికి సంబంధించిన చాలా మంది ఇక్కడ అర్చకులు ఇక్కడ సుదర్శన హోమం చేస్తున్నారు. అది ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి.
ఆలయ ప్రాంగణంలో ఇక్కడ కనిపిస్తున్న ప్లేస్ చూడండి. ఇది ఆలయానికి సంబంధించిన ఒక మండపం అట. స్వామివారికి సంబంధించిన కళ్యాణ మహోత్సవాలు అంటే ఒకప్పుడు ఇక్కడే నిర్వహించేవారు. ఇప్పుడైతే ప్రస్తుతం కళ్యాణం జరిగే ప్లేస్ బయట ఉంటుందండి. మండపం చూస్తే మీకు అర్థమవుతుంది, కొన్ని వందల సంవత్సరాల క్రితం రాళ్ళతో నిర్మించిన ఆలయం ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఇక్కడ నిర్మించడం జరిగింది. ప్రతిదీ కూడా డిఫరెంట్ ఆర్కిటెక్ట్ మాట. చూడొచ్చు ఎంత అద్భుతంగా ఉంది ఈ ఆలయం. అలాగే ఇక్కడ చుట్టూ ఉండే స్తంభాలు కూడా చూడొచ్చు. కొన్ని రాతి స్తంభాలు అన్నమాట. అంటే మనం వరంగల్లోనే 1000 స్తంభాల గుడికి ఎలా ఉంటాయో అదే విధమైన నిర్మాణం, ఎక్కువ స్తంభాలతో ఒక నిర్మాణం కనిపిస్తుంది. ఆలయం అంతా చూసిన తర్వాత, ఆలయం పైకి వచ్చిన తర్వాత ఈ ఆలయం ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి. అసలు అద్భుతమైనదని చెప్పాలి. మన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇంత పవిత్రమైన పుణ్యక్షేత్రంలో ఒకటి ఈ అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయం. చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకసారి చూడొచ్చు, ఇక్కడ ఉండే గాలి గోపురాలు కావచ్చు, ఈ గాలి గోపురాలపై ఉండే శిల్పాలు కావచ్చు, చాలా అద్భుతంగా ఉంటాయి. త్రేతాయుగంలో శ్రీరాముడు ఈ ఆలయాన్ని దర్శించినట్లు చాలా పురాణాల్లో చెప్తూ ఉంటారు. అలాగే పాండవ మధ్యుడైన అర్జునుడు కూడా కృతయుగంలో ఈ ప్రాంతానికి దర్శిస్తున్నట్టు ఇక్కడ ఉండే శిలాశాసనాలు కూడా చెప్తూ ఉంటాయన్నమాట. స్వామివారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా అంటే స్వామివారిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాహనంపై గ్రామంలో ఊరేగింపు చేస్తారన్నమాట. అంటే ఒక్కొక్క వాహనంపై కూర్చోబెట్టి స్వామివారిని గ్రామంలోకి తీసుకెళ్తూ ఉంటారు. చూస్తారు కదా, ఇక్కడ చాలా వాహనాలు అయితే ఉన్నాయి. మనకి వీటి పేర్లు కూడా సరిగ్గా తెలియదు, కానీ చూడొచ్చు ఏ విధంగా ఉన్నాయో. అంటే ఇది ఒక పూర్వకాలం నుంచి వస్తున్న ఒక సాంప్రదాయం అన్నమాట. మన పూర్వీకులు ఏ విధంగా ఆలయ కళ్యాణ మహోత్సవాలు ఏ విధంగా చేసేవారో అదే విధమైన ఆనవాయితీ ఇప్పటికీ కొనసాగిస్తున్నారన్నమాట. ఈ వాహనంపై గ్రామంలో స్వామివారిని ఊరేగిస్తూ ఉంటారన్నమాట ఒక్కొక్క రోజుని. ఇది స్వామివారిని ఊరేగించే వాహనాలు అన్నమాట. ఇక్కడ ఉండే వాహనాలు కూడా ఏ విధంగా ఉన్నాయో చూడొచ్చు. స్వామివారు కూర్మ అవతారంలో అంటే తాబేలు రూపంలో ఇక్కడ వెలిచారని చాలా మంది చెప్తుంటారు. ఒక బావిలో స్వామివారు కొలువై ఉండే ప్లేస్ మాట. ఇక్కడ తాబేలు ఉంటాయండి ఈ న్యూస్లో. చాలా మంది అంటే బయట వాళ్ళకి ఈ ప్లేస్కి వస్తుంటారు, వాళ్ళకి తెలియకపోతే ఇక్కడ స్వామివారు కూర్మ అవతారంలో ఉంటారని చూపించడానికే. ఈ బావి ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి. రాష్ట్ర నలుమూల నుంచి చాలా మంది భక్తులు ఈ ఆలయాన్ని దర్శిస్తూ ఉంటారు. వాళ్ళకి
అన్నదానం కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తారన్నమాట. అంటే మన చుట్టుపక్కల ఆలయాల్లో అన్నదాన కార్యక్రమం చేసే ఆలయం కూడా ఈ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయమే. ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఇక్కడ అన్న సమారాధన ఉంటుంది. భక్తులు ఎవరైనా వచ్చిన వాళ్ళు తప్పకుండా ఆ స్వామివారి ఈ అన్నప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. ఇది అన్నదాన కార్యక్రమం జరిగే ప్లేస్ మాట. ఒకసారి ఇక్కడ ఉండే ప్లేస్ కూడా అక్కడ ఏ విధంగా ఉందో చూద్దామండి. అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయం యొక్క తీర్థ మహోత్సవాలు ప్రతి సంవత్సరం ఇంచుమించు ఫిబ్రవరి, జనవరి ఆ టైంలో జరుగుతూ ఉంటాయండి. ఈ సంవత్సరం ఫిబ్రవరి 4వ తేదీ నుంచి 13వ తేదీ వరకు స్వామివారి కళ్యాణ మహోత్సవాలు జరుగుతాయి. ఎప్పుడైనా మన కోనసీమ చుట్టుపక్కల ఏరియా వస్తే తప్పకుండా ఈ ఆలయాన్ని దర్శిస్తారని, అలాగే ఇక్కడ చాలా మంచి మంచి లొకేషన్స్ అన్నీ ఉన్నాయి. ఎందుకంటే మన గోదావరి నది చివరిగా సముద్రంలో కలిసే ప్రాంతం ఇక్కడే ఉంటుందండి. అలాగే ఒకవైపు సముద్రం, ఎటు చూసినా గోదావరి, మధ్యలో ఒక త్రికోణాకారపు దీవిలో ఉండే ఈ అంతర్వేది గురించి మీకు ఎంత చెప్పినా తక్కువేమాట. ఇంకా ఇక్కడ చాలా ప్లేస్లు ఉన్నాయి. అవన్నీ ఏ విధంగా ఉంటాయి ఇప్పుడు ముందుకెళ్ళిన తర్వాత చూద్దామండి. ఇక్కడ కనిపిస్తున్న ప్లేస్ చూడండి. అంటే స్వామివారికి కళ్యాణం జరిగే ప్లేస్ మాట. ప్రతి సంవత్సరం ఇక్కడ అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవాలు చేసే ప్లేస్ ఇదేనండి. ఇక్కడ ఒక మండపం కనిపిస్తుంది కదా, ఈ మండపంలోనే స్వామివారి కళ్యాణం చేస్తుంటారు. చాలా మంది భక్తులు ఈ ప్రాంతాన్ని స్వామివారి కళ్యాణం చూడడానికి చాలా ప్రాంతాల నుంచి విచ్చేస్తుంటారు అన్నమాట. ఇదే కళ్యాణం జరిగే ప్లేస్. స్వామివారి కళ్యాణం వచ్చి 7/2/2025 దశమి శుక్రవారం రోజున రాత్రి 12:50 స్వామివారి కళ్యాణం జరుగుతుందండి. ఈ డేట్ గుర్తుపెట్టుకుని తప్పకుండా స్వామివారి కళ్యాణ మహోత్సవాలకి మీరందరూ ఇచ్చేస్తారని కోరుకుంటున్నాం. ఇదే స్వామివారి కళ్యాణం జరిగే ప్లేస్ మాట. చాలామంది భక్తులు అంతర్వేది స్వామివారి టెంపుల్కి వస్తూ ఉంటారు. వాళ్ళకి ఎక్కడ ఉండాలి అని తెలియదు, కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడ చూసినా రూమ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయండి. ఇది అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ పక్కనే ఉండే అతిథి గృహం అన్నమాట. ఇక్కడ చాలామంది వచ్చి రూమ్స్ కావాలంటే ఇక్కడ తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక్కడనే కాదు, చుట్టుపక్కల ఎక్కడ చూసినా కానీ రూమ్ ఫెసిలిటీస్ అయితే రూమ్స్కి అయితే ప్రాబ్లం లేదు. ఎవరైనా బయట ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి ఇక్కడ రూమ్ సౌకర్యం కూడా ఉంటాయని చెప్పడానికి మాత్రమే. ఇది అతిథి గృహం అన్నమాట. ఇది ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి. ఆలయ ప్రాంగణంలోనే స్వామివారి రథం అయితే కనిపిస్తుందండి. ఫిబ్రవరి 8, 2025 మధ్యాహ్నం 2:05 అంటే శనివారం మధ్యాహ్నం 2:05 స్వామివారి రథోత్సవం ఉంటుందండి. ఈ రథోత్సవం చూడడానికి వేలాది మంది ప్రజలు, అంటే మన చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలామంది ప్రజలు ఈ ఉత్సవాన్ని చూడడానికి వస్తూ ఉంటారు. ఎందుకంటే ఇంత ఎత్తైన రథోత్సవం, అంటే ఇంత ఎత్తైన రథం ఎక్కడా ఉండదు. అది కూడా గ్రామంలో ఊరేగింపుగా గుర్రాలక్క అమ్మవారి గుడికి స్వామివారిని తీసుకెళ్లి వేలాది మంది భక్తులు ఈ రథోత్సవ కార్యక్రమాల్లో పాల్గొంటారన్నమాట. అదే మెయిన్ స్పెషల్ అట్రాక్షన్ అన్నమాట. అంతర్వేది తీర్థం అంటేనే రథోత్సవం చూడడానికి చాలా మంది భక్తులు వస్తూ ఉంటారు. ఇంత అద్భుతమైన ఆలయాన్ని కట్టించిన వ్యక్తి శ్రీ కోపనాథ కృష్ణమ్మ గారు. చూశారు కదా, ఈయనే కోపనాథ కృష్ణమ్మ గారు అంటే ఈయనేమాట. ఆ రోజుల్లో ఎంత అద్భుతమైన ఆలయాన్ని కట్టించారంటే ఆయన చేసిన పుణ్యం వల్లే ఈరోజు ఈ ఆలయం ఇంత ఈ స్థితిలో ఉందన్నమాట.
మనం అంతర్వేది చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇక్కడ లొకేషన్స్ ఏ విధంగా ఉన్నాయో చూపించడానికి ప్రస్తుతం ఇక్కడ కనిపిస్తున్న ప్లేస్కి రావడం జరిగింది. ఇది చాలామంది దీన్ని రక్తకులియా నది అని పిలుస్తూ ఉంటారు. మీకు ఆల్రెడీ చాలాసార్లు ఈ నది గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఏంటంటే అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయ యొక్క చరిత్ర మీకు అందరికీ తెలిసిందే. ఎందుకంటే రక్తాలోచన అనే రాక్షసుని సంహరించడానికి శ్రీ మహావిష్ణువు నరసింహావతారంలో ఇక్కడ వెలిసి ఉన్నారన్నమాట. ఆ రాక్షసుడికి ఉన్న వర గర్వంతో ఆయన సంహరించిన ప్రతిసారి రక్తం కింద పడితే ఈ వందల రాక్షసులుగా పుట్టుకొస్తూ ఉంటారన్నమాట. ఆ రక్తం కింద పడుకోకుండా శ్రీ లక్ష్మీనరసింహ వారు ఇక్కడ అంటే అశ్వరూఢాంబిక అంటే గుర్రాలక్క అమ్మవారిని నాలిక పరచమంటారంటే ఆవిడ ఏం చేసేవారంటే ఈ రాక్షసు యొక్క రక్తం కింద పడగానే ఆవిడ మొత్తం పీల్ చేసేవారు అనమాట. అందుకే రక్తం పడుకోకుండా కింద ఆవిడ అడ్డుకట్ట కట్టిందన్నమాట. తర్వాత రక్తాలోచన అనే రాక్షసుని సంహరించిన తర్వాత ఆ సుదర్శన ఆ చక్రాన్ని ఇక్కడే ఆ నరసింహస్వామి వారు ఇక్కడే కడిగారట. అందుకే ఈ కాలం వచ్చి రక్తకుల్య నది అని పిలుస్తూ ఉంటారు. ఈ కాలంలో వాటర్ అయితే రెడ్ కలర్లో ఉంటుంది. చాలామంది దీన్ని పవిత్రమైన నదిగా కొలుస్తూ ఉంటారు. చూడొచ్చు అంటే ఇది ఎటు చూసినా మడాడువులు మధ్యలో ఒక నది మాట. ఒకప్పుడు ఈ కాలం ఎర్రకాలం అనేవారు. కాలక్రమేణా అలా దాని పేరు కూడా మారిపోయింది. ఇదే రక్తకులియా నది. ప్రస్తుతం ఇక్కడ కనిపిస్తున్న ఆలయం వచ్చి వశిష్ఠ సేవాశ్రమం అన్నమాట. అంటే అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఎదురుగా ఈ ఆలయాన్ని అయితే నిర్మించడం జరిగింది. చాలా ఫేమస్ టెంపుల్ అన్నమాట. ఎందుకంటే లోపల ఇక్కడ చూస్తున్న నిర్మాణం చూసారా అంటే ఒక సర్కిల్ ఒక రౌండ్ షేప్లో ఉంటుంది. ఈ రౌండ్ షేప్లో 108 దేవతల యొక్క విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి ఈ సర్కిల్ షేప్లో. అలాగే లోపలికి వెళ్ళిన తర్వాత కలువ పువ్వు ఏ విధంగా ఉంటుందో ఆ షేప్లో దీన్ని అయితే డిజైన్ చేయడం జరిగింది. ఈ ఆలయం వచ్చి వశిష్ఠ దేవాలయం అని పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ స్వామివారి కూర్మ అవతారంలో కొలువై ఉన్నారని చాలామంది చెప్తూ ఉంటారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఈ ఆలయం ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు చూద్దామండి. ఇక్కడ వశిష్ఠ సేవాశ్రమం దర్శించుకున్న తర్వాత దానికి కొంచెం ముందుకెళ్తే మన గోదావరి నది మహారాష్ట్రలో నాసికాత్రయంబక వద్ద పుట్టిన గోదావరి నది పాయలు పాయలుగా విడిపోతూ లాస్ట్కి చివరిగా అంతర్వేదిలోని సముద్రంలో కలుస్తుందన్నమాట. దీన్నే సప్త సాగర సంగమంలో ఒక సాగర సంగమం అన్నమాట. ఇది చాలా పవిత్రమైన ప్లేస్గా చాలామంది భావిస్తూ ఉంటారు. ఈ ప్లేస్ని చూడడానికి చాలామంది ఈ ప్రాంతాన్ని దర్శించుకుంటూ ఉంటారు. మ్యాక్సిమం మీకు అంటే ఆ సప్త సాగర సంగమంలో ఒక సాగర సంగమం చూడాలంటే కనుక తప్పనిసరిగా ఇక్కడి నుంచి పడవల ద్వారా కానీ బోట్ల ద్వారా కానీ రైడ్ చేసి ఆ ప్లేస్ని విజిట్ చేయాలి. అక్కడికి వెళ్తే సముద్రం గోదావరి అంటే గోదావరి సముద్రం కలిసే ప్రాంతం కనిపిస్తుంది. చాలామంది దాన్ని అన్నాచెల్లెలు గట్టు అంటూ ఉంటారు. అలాగే ఈ ప్లేస్ని చూడాలంటే తప్పనిసరిగా బోట్ రైడింగ్ చేయాలి. ఒకప్పుడు దీన్ని లాంచల్ రేవు అని పిలిచేవారు అన్నమాట. ఇక్కడికి వస్తే ఇక్కడ చాలా బోట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. మీరు ఎప్పుడైనా ఏ టైం అయినా ఈ ప్లేస్కి వస్తే కనుక ఇక్కడ చాలా బోట్స్ ఉంటాయి. వీళ్ళతో మాట్లాడి డైరెక్ట్గా
అన్నాచెల్లి కొట్టు చూడాలన్నా, ఆ సముద్రంలో ఐలాండ్ చూడాలన్నా, లేకపోతే ఈ చుట్టుపక్కల మాంగ్రూవ్ ఫారెస్ట్ ఉంటుందన్నమాట, ఆ ఫారెస్ట్ చూడాలన్నా తప్పకుండా ఈ ప్లేస్కి రండి. ఇక్కడ చాలా మంది బోట్స్ అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడికి వచ్చి వాళ్ళతో మాట్లాడితే కనుక వాళ్ళు మీకు కావాల్సిన ప్లేస్కి తీసుకెళ్తారు. ఇది ఇక్కడ ఈ ప్లేస్ ఉంటుంది, ఇక్కడ బోట్స్ అవైలబుల్గా ఉంటాయని చూపించడానికి. దగ్గరలో మనకి గోదావరి చివరిగా సముద్రంలో కలిసే ప్రాంతం కనిపిస్తుంది. ఆ దూరంలో కనిపించేది సాగర్ సంగమం అన్నమాట. అక్కడికి వెళ్ళి ఆ ప్లేస్ కూడా ఏ విధంగా ఉందో చూద్దామండి. సోమవారం రథోత్సవం జరుగుతుంది కదండి. రథోత్సవం అంటే ఎక్కడ మొదలవుతుందని చాలామంది తెలియకపోవచ్చు. రథం ఇక్కడి నుంచే మొదలవుతుందండి. 7/2/2025 శనివారం మధ్యాహ్నం 2:05 ఇక్కడ రథోత్సవం జరుగుతుందండి. ఈ రథం కూడా మొగల్తూరు మహారాజులు వాళ్ళు చేయివేస్తేనే ఈ రథం కలుగుతుందని ఒక సాంప్రదాయం మొదలవుతుందన్నమాట. ప్రతి సంవత్సరం అదేవిధంగా అదే ఆనవాయితీ కొనసాగిస్తూ ఉంటారు. ఇక్కడ కనిపిస్తున్న ప్లేస్ చూడండి, ఇది 4 కాల మండపం అన్నమాట. యాక్చువల్గా రథోత్సవం జరిగే వీధిలోనే ఇక్కడ ఇది కూడా కనిపిస్తుంది. మీరు వీలైతే సోమవారం రథోత్సవ కార్యక్రమాల్లో ఒకసారి ఇది కనిపిస్తుంది, వీలైతే చూడండి. ఇది కొన్ని వందల సంవత్సరాల క్రితం నిర్మించిన కట్టడం అన్నమాట. ప్రస్తుతం ఇలాంటి నిర్మాణాలు ఎక్కడా ఉండట్లేదు. సోమవారిని ఊరేగింపుగా ఇటువంటి మండపాల్లో కూర్చోబెట్టి కొంచెం సేపు విశ్రాంతి సమయం తీసుకోవడానికి ఆ రోజుల్లో ఇలా నిర్మించారేమో. అంటే దీని గురించి పూర్తిగా అయితే హిస్టరీ తెలియదు, కానీ ఈ అంతర్వేది చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇటువంటి అద్భుతమైన కట్టడాలు ఉన్నాయి. కొన్ని వందల సంవత్సరాల క్రితం కట్టడాలు ఇక్కడ ఉన్నాయని చూపించడానికి ఇది ఒక నిర్మాణం. ఇంకా ముందుకు వెళ్ళిన తర్వాత మిగతా లొకేషన్స్ ఏ విధంగా ఉంటే చూద్దామండి. ఇక్కడ సప్తర్షి కుటీరం అని ఒక కుటీరం ఉంది. యాక్చువల్గా ఇది సప్త ఋషులు కొలువై ఉండే ప్లేస్ అన్నమాట. చూడొచ్చు మన అంతర్వేదిలో సప్త ఋషులు కొలువై ఉండే ఒక ప్లేస్ ఇదేమాట. యాక్చువల్గా ఇక్కడ ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం కూడా చేస్తారన్నమాట. దానికి సంబంధించిన వాళ్ళు ఇక్కడ సప్త మహర్షుల్ని విగ్రహాలను ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఇక్కడ వశిష్ఠ మహర్షి ఉన్నారు, భరద్వాజ మహర్షి ఉన్నారు, విశ్వామిత్ర మహర్షి, గౌతమ మహర్షి, కశ్యప మహర్షి, జమదగ్ని, అలాగే అత్రి మహర్షి. వీళ్ళందరూ గోదావరి నదిలో ఒక్కొక్క పాయని 7 సముద్రాల్లోకి తీసుకెళ్ళడానికి వీళ్ళు తీసుకొచ్చారని చాలామంది చెప్తూ ఉంటారు. మన అంతర్వేదిలోని వశిష్ఠ నది ఉంది కదండి, దాన్ని వశిష్ఠ మహర్షి తీసుకొచ్చారని చాలామంది చెప్తూ ఉంటారు. అందుకే ఇక్కడ వశిష్ఠ మహర్షి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారన్నమాట. ఈ సప్త సాగర సంగమాలు గురించి మీకు పూర్తి హిస్టరీ తెలియాలంటే ఈ సప్త ఋషుల గురించి ఐడియా రావాలి. అంతర్వేది లక్ష్మీనరసింహవారి ఆలయం చూడడానికి వచ్చాం కదండి. ఆలయం చూసిన తర్వాత ఇక్కడ దగ్గరలో గుర్రాలక్క అమ్మవారు అనే టెంపుల్ ఉంటుంది. దీన్నే చాలా మంది అశ్వరూఢాంబిక దేవాలయం అని పిలుస్తూ ఉంటారు. సోమవారి రథోత్సవ కార్యక్రమంలో భాగంగా సోమవారి రథంతో పాటుగా అమ్మవారికి ప్రతి సంవత్సరం సారీ పట్టుకురావడం ఇక్కడ ఆనవాయితీకి వస్తున్న ఆచారం అన్నమాట. అంటే ఒక చీరను పట్టుకొచ్చి ఆ చెల్లెలకి సమర్పిస్తూ ఉంటారన్నమాట. టెంపుల్ ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు చూద్దామండి. అసలు ఈ
టెంపుల్ యొక్క హిస్టరీ కొన్ని విషయాలు చెప్తారా? మీ పేరు? ఈవిడ నరసింహస్వామి గారి అక్కగారు. ఈవిడ మాఘశుద్ధ దశమి నాడు కళ్యాణం అవుతుంది స్వామికి. ఏకాశి నాడు చీర సారీ పట్టుకుని రథం మీద వస్తారు ఆయన. ఏటా పెళ్ళి అని చెప్పి మూతి తిప్పుకున్నారు ఆవిడ. కోపడుగు అంతర్వేది వచ్చిన భక్తుని పంపుతానని చెప్పాడు ఆయన. అక్కడ వచ్చిన భక్తులంతా కూడా అంతర్వేది వచ్చిన భక్తులు కూడా ముందు శివాలయం దర్శనం చేసుకోవాలి, పక్కన ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకోవాలి, నరసింహస్వామిని దర్శనం చేసుకోవాలి, గుర్రాలక్కని దర్శనం చేసుకోవాలి. అక్కడ వశిష్ఠాశ్రమం సప్తఋషులు ఉన్నారు. 5 క్షేత్రాలు దర్శనం చేసుకుంటే అంతర్వేది యాత్ర పూర్తి అవుతుంది. ఈవిడ ఎందుకు వచ్చిందంటే రక్త సులోచన రాక్షసుడు యుద్ధం చేసినప్పుడు వరం పొందట. నా రక్తము భూమి మీద పడితే ఎన్ని ఇసరేణువులు తడుస్తాయో అంతమంది నా వంశం వర్ధిల్లాలని చెప్పి వరం పొందట. అప్పుడు రాక్షస సంహారం ఎలా జరుగుతుంది, మరి రాక్షసులు ఉద్భవించేస్తుంది అని చెప్పేసి వశిష్ఠుల వారు నరసింహస్వామికి మాయాశక్తి గుర్రాలక్కని ఉంటుంది అశ్వారూఢముగా, ఆవిడని రిక్వెస్ట్ చేస్తే ఆవిడ గుర్రం మీద వచ్చారు. అందుకని గుర్రాలక్కని వచ్చింది. ఆవిడ వచ్చి రణరంగంలోకి వచ్చి నాలుగు తాచేశారు. ఆ రక్తం అంతా కూడా నాలుగు పడి ఆవిడంతా కూడా పావనం చేసింది. ఆ తాగేస్తే అప్పుడు రాక్షస సంహారం జరిగింది. అప్పుడు మళ్ళీ ఆవిడ రక్తం అంతా విసర్జిస్తే ఒక ఏరు కింద వచ్చింది. అదే ఎర్ర కాలువ నెత్తురు కాలువ అని వారి పూర్వం. అప్పుడు ఇక్కడికి వచ్చి మాయమైపోయింది. అప్పటి నుంచి తోబుట్టుగా తెచ్చుకున్నాడు. కాబట్టి ఆవిడ వివాహం అయిన తర్వాత స్వామి ఆవిడకి చీర సారీ పట్టుకుని ఆడపడుచుగా భావించి చేస్తాడు. అలా ఎక్కడా లేదు భూలోకంలో, ఎక్కడ ఆడపడిచి చీర అది పట్టుకొచ్చింది అంతర్వేదిలో ఒకటే ఉంది. రథోత్సవాలు అన్నీ ఉన్నాయి కానీ స్వామి రథోత్సవం అన్ని చోట్ల ఊరవుతాడు. కానీ అంతర్వేదిలో మాత్రం అమ్మవారికి చీర సారీ పట్టడం, తోబుట్టి పట్టడం ఈ అంతర్వేదిలో ఒకటే ఉంది. స్వామివారి రథోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈ వీధులన్నీ రథం తిరుగుతూ ఉంటుందండి. ఇక్కడ అశ్వరూఢాంబిక దేవాలయాన్ని దర్శించుకోవడానికి స్వామివారు వస్తారన్నమాట. ఇక్కడ కనిపిస్తున్న ప్లేస్ చూడండి. ఇక్కడే రథం వచ్చి కొంచెం సేపు ఆగుతుంది. ఇక్కడ చాలామంది భక్తులు ఈ ప్లేస్కి వచ్చి రథం లాగడానికి ట్రై చేస్తూ ఉంటారన్నమాట. ఇక్కడ ఖాళీ ప్లేస్ ఎక్కువగా ఉంటుంది. మీరు అవకాశం ఉంటే చాలామంది ఫ్యామిలీతో కలిసి వస్తుంటారు, వాళ్ళందరికీ ఇబ్బంది కాబట్టి ఇక్కడ ఈ ప్లేస్కి వస్తే చాలామంది లాగడానికి అవకాశం ఉంటుంది. తప్పనిసరిగా ప్రతి సంవత్సరం స్వామివారు ఇక్కడికి వస్తారు. ఈ ప్లేస్కి వస్తే ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా రథం లాగడానికి వీలుగా ఉంటుంది. ఇక్కడ యూ టర్నింగ్ ఉంటుంది అన్నమాట. యూ షేప్లో మళ్ళీ 16 కాళ్ళ మండపం దగ్గరికి రథం వెళ్ళిపోతుంది. ఇక్కడికి ఎవరైనా వస్తే భక్తులు మధ్యాహ్నం 2-5 నిమిషాలకైతే రథోత్సవం కార్యక్రమం ఉంటుంది. ఆ టైంకి వస్తే ఈ ప్లేస్లో రథం లాగడానికి అవకాశం ఉంటుందని ఈ ప్లేస్ చూపిస్తున్నాను. ఇంకా ముందుకు వెళ్దాం, మిగతా లొకేషన్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దామండి. ఇక్కడ ఒక నిర్మాణం కనిపిస్తుంది చూడండి. ఇది చాలా పురాతన కాలం అంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం ఒక మండపం అన్నమాట. ఇది సుమారు దీన్ని 16 కాళ్ళ మండపం అని పిలుస్తూ ఉంటారు. ఇది ప్రధానంగా దక్షిణ గాలి గోపురానికి ఆపోజిట్లోనే ఆలయానికి ఎదురుకోకుండా ఉండే 16 కాళ్ళ మండపం అన్నమాట. ఇది చాలా ఫేమస్ అన్నమాట. ఎందుకంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం రాళ్ళ కట్టుబడి ఉండేది. ఆనాటి మన పూర్వీకులు నిర్మించిన ఇటువంటి నిర్మాణాలు కాపాడుకుంటే భవిష్యత్ తరాలకు ఇటువంటి వాటి చూపించుకోవచ్చు అన్నమాట. ఇక్కడ కనిపిస్తున్న ఆలయం ఒకసారి చూడండి. దీన్ని శ్రీ నీలకంఠేశ్వర స్వామివారి ఆలయంగా పిలుస్తుంటారు. చాలామంది ఈ అంతర్వేదికి క్షేత్ర పాలకుడిగా పేరుగాంచిన ఆలయం ఇదేమాట. చాలా పురాతనమైన ఆలయం. ఎందుకంటే ఇక్కడ బ్రహ్మ రుద్రయాగాన్ని చేసేటప్పుడు ఈ ప్లేస్ని ఎన్నుకుని ఇక్కడ యాగం చేశారంటే అందుకే ఈ ప్లేస్ని అంతర్వేదిగా పేరుగాంచిందని చెప్తూ ఉంటారు. ఎందుకంటే బ్రహ్మ ఇక్కడ రుద్రయాగం చేయడం వల్లనే ఈ గ్రామానికి అంతర్వేదిగా పేరుగాంచిందని చాలామంది చెప్తూ ఉంటారు అన్నమాట. ఇక్కడ త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి వచ్చినట్లు ఇక్కడ పురాణాలుగా ఇక్కడ శిలాశాసనాలు చెప్తున్నాయి. అంతర్వేది వస్తే తప్పకుండా దర్శించుకోవాల్సిన ఆలయాల్లో ఒక ప్రముఖమైన ఆలయం ఇది శ్రీ నీలకంఠేశ్వర స్వామివారి ఆలయం.
అంతర్వేదిలో చూడవలసిన ప్రదేశాలు ఆల్మోస్ట్ మీ మ్యాక్సిమం చూపించడం జరిగింది. ఇక్కడ కనిపిస్తున్న ప్లేస్ వచ్చి అంతర్వేది ఫిషింగ్ హార్బర్ అని పిలుస్తూ ఉంటారు అనమాట. ఇది అంతర్వేదికి దగ్గరగా 1 కిలోమీటర్, ½ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఈ ఫిషింగ్ హార్బర్ అయితే ఉంటుంది. ఎందుకంటే సముద్రంలో చేపల వేటకి వెళ్ళిన చాలామంది ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ హోల్సేల్గా చేపలను అమ్ముతూ ఉంటారు. డైలీ అయితే మార్నింగ్ 8 o'clock ఇక్కడ మార్కెట్ కూడా ఉంటుంది. చాలామంది సముద్రంలో దొరికే చేపలు తినాలంటే తప్పనిసరిగా ఈ ప్లేస్కి మార్నింగ్ 8 o'clock వస్తే ఇక్కడ మంచి మంచి చేపలు దొరుకుతాయని చూపించడానికి. ఇది ఫిషింగ్ హార్బర్ అనమాట. గోదావరి నది చివరిగా సముద్రంలో కలిసే ప్రాంతం దగ్గరికి వచ్చేసాం ఆల్మోస్ట్. ఇది చూసారు కదా, గోదావరి ప్రవస్తున్న ప్రాంతం. ఆల్మోస్ట్ మన కోనసీమ ఎంత సస్యశ్యామలంగా ఉండడానికి కారణం ఏంటంటే మన గోదావరి నదే. ఇంకా ఫైనల్గా గోదావరి ఎండింగ్ ప్లేస్ ఉంటుందండి, అది చూడడానికి వెళ్దాం. అక్కడ లొకేషన్ ఏ విధంగా ఉన్నాయో చూద్దామండి. అంతర్వేది వస్తే తప్పనిసరిగా ఎవరైనా ఎక్కడున్నా కానీ ఒకసారి విజిట్ చేయవలసిన ప్లేస్ ఏంటంటే అంతర్వేది లైట్ హౌస్ అన్నమాట. దీన్నే దీపస్తంభం అని పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే సముద్ర తీర ప్రాంతాల్లోనే ఇటువంటి దీపస్తంభాలు ఉంటాయి. అంటే సముద్రంలో చేపల వేటకి వెళ్ళే వాళ్ళకి ఒక దిక్చూసిగా ఉపయోగపడుతుంది. ఒకసారి ఈ దీపస్తంభం లోపలికి వెళ్ళిన తర్వాత లోపల ఏరియా ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. యాక్చువల్గా ఇది మధ్యాహ్నం అంటే 3 గంటల నుంచి స్టార్ట్ అవుతుందంటున్నది. అంటే టైమింగ్స్ పూర్తిగా తెలిసింది చెప్తాను. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే మధ్యాహ్నం 3 గంటలకి ఇక్కడ టికెట్స్ అవైలబుల్గా ఉంటాయి. 10 రూపీస్ ఎంతో టికెట్స్ తీసుకుంటారు. పైకి అయితే వెళ్ళొచ్చు. పైకి వెళ్ళిన తర్వాత పైన వ్యూ అంటే ఏ విధంగా ఉందో చూద్దామండి. నమస్తే అండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? సార్ రాజమండ్రి నుంచి వచ్చామండి. రాజమండ్రి టెంపుల్ చూసుకొని లైట్ హౌస్ కూడా చూసుకొని అన్న చెల్లెలు గడ్డ దాకా వెళ్ళాం. ఎలా ఉందండి ఇక్కడ ఏరియా? బాగుంది సార్, చాలా టూరిస్ట్ ప్లేస్ గా చాలా బాగుంది. అందరూ ఫ్యామిలీ పరంగా చూడొచ్చు. ఓకే, చూసారు కదా, అంటే చాలా ప్రాంతాల నుంచి ప్లేస్కి విజిట్ చేయడానికి వస్తూ ఉంటారు. ప్రస్తుతం అయితే మన బ్రదర్ వచ్చి రాజమండ్రి నుంచి వచ్చారంటే ఫ్యామిలీ అందరితోటి టెంపుల్ దర్శించుకున్న తర్వాత లైట్ హౌస్ చూస్తే ఆ పైనుంచి చూస్తే వ్యూ అంతా బాగుంటుంది కాబట్టి చాలామంది విజిట్ చేయడానికి వస్తూ ఉంటారు. స్టెప్స్ అయితే ఈ విధంగా ఉంటాయి. మీరు ఎవరైనా ఈ ప్లేస్కి ఎక్కాలనుకుంటే కనుక ఇలా ఉంటాయి స్టెప్స్. పైకి ఎక్కుదాం. పైకి వెళ్ళిన తర్వాత పైన వ్యూ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. పైకి వచ్చిన తర్వాత ఇక్కడ చిన్న నిచ్చెన ఉంది. ఈ నిచ్చెన ఎక్కి పైకి వెళ్తే పైన వ్యూ కనిపిస్తుంది. మనం చాలాసార్లు ఎక్కాం, అటు చూద్దాం. అంతర్వేదిలోని దీపస్తంభం అంటే ఇదేనండి. ఎందుకంటే అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయాన్ని దర్శించుకున్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఈ ప్లేస్ని విజిట్ చేస్తూ ఉంటారు. గోదావరి నది ఎక్కడో మహారాష్ట్రలోని నాసికా త్రయంబక వద్ద పుట్టిన గోదావరి నది ప్రవహిస్తూ మన అంతర్వేదిలోని సముద్రంలో కలుస్తుందన్నమాట. దీన్నే సప్త సాగర సంగమంలో ఒక సాగర సంగమం అని పిలుస్తూ ఉంటారు. చూశారు కదా, ఇక్కడ ఉన్న లొకేషన్ ఒక అద్భుతమైన చెప్పాలి. ఎందుకంటే ఇటువంటి ప్లేస్లు అరుదుగా ఉంటాయి. ఒక నది సముద్రంలో కలిసే ప్రాంతాలు చూడాలంటే ప్రాంతాలకు వెళ్ళడానికి చాలా ప్రాంతాల్లో అనుకూలంగా ఉండవు. ఎందుకంటే ఇటు చూసిన మాంగ్రూవ్ ఫారెస్ట్, సరైన వస్తువులు లేకపోవడం వల్ల ఆ ప్లేస్ని విజిట్ చేయలేరు. బట్ ఏంటంటే మన అంతర్వేదిలోని సముద్ర తీరం అలా ఉండదు. గోదావరి నది చివరిగా సముద్రంలో కలిసే ప్రాంతం చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. ఎవరైనా ఈ చుట్టుపక్కల ప్రదేశాలకు వస్తే కనుక తప్పనిసరిగా ఈ ప్రాంతాన్ని విజిట్ చేయండి. చూశారు కదా, అదే
గోదావరి నది సముద్రంలో కలిసే చిట్ట చివరి ప్రదేశం చూడొచ్చు ఏ విధంగా కనిపిస్తుందో. అలాగే ఇంకా దగ్గరలోనే సూర్యాస్తమయం జరిగే ప్లేస్ కూడా కనిపిస్తుంది. సూర్యాస్తమయం కూడా స్పష్టంగా కనిపించే ప్లేసుల్లో ఒకటి ఈ అంతర్వేదినే. గోదావరి నది సముద్రంలో కలిసే ప్రాంతం ఏ విధంగా అనిపిస్తుందో. ఒకప్పుడైతే అక్కడ గొట్టు మాదిరిగా ఉండేది. బట్ ఏంటంటే అది సముద్రంలో ఆటుపోట్లు ఉండడం వల్ల కొన్నిసార్లు ఆ గొట్టు ఏర్పడుతుంది. కాలక్రమేణా కొన్నిసార్లు ఆ గొట్టు మునిగిపోతూ ఉంటుంది అన్నమాట. చాలామంది అన్నాచెల్లి గొట్టు ఏదైనా అడుగుతూ ఉంటారు. అదే అన్నాచెల్లి గొట్టు. దగ్గరికి వెళ్ళి ఆ ప్లేస్ కూడా చూద్దాం. చూసారు కదా సముద్ర తీరం ఎంత అందంగా ఉందో. అసలు మన చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఇంత అద్భుతమైన లొకేషన్ ఎక్కడా లేదని చెప్పాలి. చాలా అంటే చాలా బాగుంటుంది. అంటే దగ్గరలోనే అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి కళ్యాణ మహోత్సవాలు అంటే ఫిబ్రవరి 4వ తేదీ నుంచి 13వ తేదీ వరకు కళ్యాణం జరుగుతుంది అన్నమాట. అంటే తీర్థ మహోత్సవాలు జరుగుతాయన్నమాట. ఆ టైంలో చాలామంది భక్తులు ఈ ప్లేస్కి విజిట్ చేస్తూ ఉంటారు. అంతర్వేది వస్తే తప్పనిసరిగా ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయండి. ఇక్కడ నుంచి చూస్తుంటే అంతర్వేది గ్రామం అంతా అద్భుతంగా కనిపిస్తుంది. మనకి దగ్గరలోనే లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయం, అలాగే దూరంగా వశిష్ఠ సేవాశ్రమం, ఇవన్నీ ప్లేసులు చూడాలంటే తప్పనిసరిగా ఈ ప్లేస్కి విజిట్ చేయండి. ఇదే అంతర్వేదిలోని దీపస్తంభం అన్నమాట. ఫైనల్గా మనం అయితే అంతర్వేది సముద్ర తీరానికి అయితే వచ్చేసామండి. చాలామంది రిలాక్స్ అవ్వడానికి లేదా పిక్నిక్ స్పాట్గా ఈ ప్లేస్కి విజిట్ చేస్తూ ఉంటారు. చూసారు కదా ఇదే అంతర్వేదిలోని సముద్ర తీరం. నా వెనకాల లైట్ హౌస్, అలాగే టవర్లో, అలాగే సర్వే తోటలో చాలా అందంగా కనిపిస్తున్నాయి. ఈ అద్భుతమైన ప్లేస్ని చూడడానికి చాలామంది ప్లేస్కి వస్తూ ఉంటారు. ఒక్క సర్వే తోటలు కూడా లేవండి. ఇది వరకు ఉండేవే. బట్ ఏంటంటే కాలక్రమేణా సముద్రం ముందుకు వచ్చేయడం వల్ల ఈ ప్లేస్ అంతా ఇలా అయిపోయింది. ఇది అంతర్వేదిలో సముద్ర తీరం ఇలా ఉంటుందని చూపించడానికి. ఇంక ఫైనల్గా అన్నాచెల్లి గొట్టు ఉంటుంది. అది ఏ విధంగా ఉందో చూసేద్దామండి. అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా 12/2/2005 అంటే బుధవారం ఉదయం 8 గంటలకి స్వామివారి చక్ర స్నానం అన్నమాట. దీన్నే పౌర్ణమి స్నానాలు అంటారన్నమాట. ఎవరైనా తెలియకపోతే ఆ డేట్ గుర్తుపెట్టుకోండి. 12/2/2005 బుధవారం ఉదయం 8 గంటలకి స్వామివారి చక్ర స్నానం జరుగుతుంది. ఆ చక్ర స్నానం జరిగే ప్లేస్ ఇదేమాట. చాలామంది భక్తులు ఈ ప్రాంతానికి విజిట్ చేస్తూ ఉంటారు. వచ్చినప్పుడు ఇక్కడ చాలామంది భక్తులు స్నానం చేసే ప్లేస్ కూడా ఇదేమాట. ఒకసారి ప్లేస్ ఏ విధంగా ఉందో ఒకసారి చూపిస్తానండి. గోదావరి నది చివరిగా సముద్రంలో కలిసే ప్రాంతానికి అయితే వచ్చేసామండి. ఇదే సప్త సాగర సంగమంలో ఒక సాగర సంగమం. వశిష్ఠ నది
సముద్రంలో కలిసే ప్లేస్ ఇదేనండి. అక్కడ దూరంగా కనిపించేదంతా గోదావరి నది. ఈ గోదావరి నది ప్రవహిస్తూ ఇలా సముద్రంలో కలిసే ప్రాంతం ఇదేమాట. ఈ ప్లేస్ని విజిట్ చేయడానికి చాలామంది ప్రజలు ఈ ప్రాంతానికి విజిట్ చేస్తుంటారు. చాలా అంటే చాలా అద్భుతమైన ప్లేసుల్లో ఒకటి ఈ అంతర్వేది సముద్ర తీరం. సోమవారి తీర్థ మహోత్సవాల్లో చాలామంది ప్రజలు ఈ ప్రాంతానికి విజిట్ చేస్తుంటారు. వాళ్ళు ఈ ప్రాంతానికి వస్తే తప్పనిసరిగా చూడవలసిన ప్లేస్ ఏంటంటే అన్నాచెల్లెలు గట్టు మాట. ఇది ఇక్కడ దేవతలు స్నానం ఆచరిస్తారని చాలామంది చెప్తూ ఉంటారు. అందుకే ఇక్కడ స్నానం ఆచరిస్తే చాలా పుణ్యమని భావిస్తూ ఉంటారు. బట్ ఏంటంటే ఇక్కడ లోతు ఎక్కువగా ఉంటుందండి. చాలామంది తెలియక ఈ ప్రాంతానికి వచ్చి ప్రమాదాలకు గురి అవుతూ ఉంటారు. అలా చేయకండి. ఇక్కడ జస్ట్ ఈ నీళ్ళు తీసుకున్న తల మీద చల్లుకుంటే చాలు. అలా కాకుండా ఇక్కడ ఎవరో లోపలికి దిగి సాహసాలు మాత్రం చేయకండి. ఇక్కడికంటే ముందు మనకి అంతర్వేది మెయిన్ బీచ్ ఉంటుంది. అక్కడ స్నానం ఆచరిస్తే సరిపోతుంది. ఇదంతా ఒకటే ఏరియా కాబట్టి ఇదంతా పవిత్రమైన స్థలమే. ఎందుకంటే దేవతలు ఇక్కడ స్నానం ఆచరిస్తారని చాలామంది నమ్ముతూ ఉంటారు. చూశారు కదా ఈవినింగ్ సన్సెట్ ఏ విధంగా కనిపిస్తుందో. అంటే సూర్యాస్తమయం స్పష్టంగా కనిపించే ఒక ప్లేస్లో ఇది అంతర్వేది ఒకటి. చాలా అద్భుతమైన ప్లేస్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూస్తుంటేనే మనకి అర్థమైపోతుంది ఈ ప్రకృతి అందాలు చూడాలంటే ఇక్కడికి తప్పనిసరిగా రావాలన్నమాట. ఇదే మా అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహ వారి దేవాలయాన్ని దర్శించి ప్రతి ఒక్కరూ ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయండి. ఇదే అంతర్వేదిలోనే అన్నాచెల్లెలు గట్టు అంటే ఇదేమాట. భవిష్యత్తులో ఎప్పుడైనా ఎవరైనా వస్తే కనుక తప్పనిసరిగా ఈ ప్రాంతాన్ని విజిట్ చేయండి. మా అంతర్వేది ఎలా ఉందో ఒకసారి మీరే చెప్పచ్చు. ఇదే సప్తసాగర సంగమంలో ఒక సాగర సంగమం.